ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. పిల్లరా, ఎలా ఉన్నారు? మన ప్రభువు ఇంతవరకు ఆయన మనల్ని అద్భుతంగా, అద్వితీయంగా తన ప్రేమను, కృపను కనపరుస్తూ ఆయన మనల్ని కాపాడి సంరక్షించి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క ఉదయకాలపు దేవుని యొక్క లేఖనం నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రభువైన యేసయ్య ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. అదేంటంటే, ఈ అంత్య దినాలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రభు తేటగా చెప్పాడు. ఈ మాట చెప్పి కూడా దరిదాపు 2000 సంవత్సరాలు అయిపోయాయి. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా రాలేదు, ఆలస్యం చేస్తున్నాడు అనేది చాలామంది క్రైస్తవులకి, క్రైస్తవేతరులకు కూడా ఉన్నటువంటి ఆలోచన, వాదన కూడా. ఆయన వస్తానన్నాడు, ఇంకా రాలేదు అని. సో ప్రభు దినం అకస్మాత్తుగా వస్తుందని యేసయ్య చెప్పాడు. ఆ దినం మనుష్య కుమారుడైన నాకు కూడా తెలీదు, తండ్రి ఎప్పుడు నన్ను పంపిస్తాడు, అప్పుడు నేను వస్తానని. సో ఈ పరిస్థితుల్లో, ఈ క్రమంలో దేవుని బిడ్డలైనటువంటి మనం నిర్లక్ష్యపూరితంగా ఉండకూడదని దైవజనుడు పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందరూ లోకులు అనుకున్నట్లుగా సుఖంగా ఉంది, నెమ్మదిగా ఉంది, ఏం కాదు అన్నటువంటి ఆలోచన లోకలకు ఉంది. వాళ్ళు నెమ్మదిగా సుఖంగా ఉంటున్నారు. కానీ గర్భిణికి వచ్చినటువంటి ఆ యొక్క అనుకోని రీతిలో ఎప్పుడైతే ఆ యొక్క నొప్పులు వస్తాయో, అలాగా అనుకోని వేళలో, అనుకోని గడియలో ప్రభు రాబోతున్నాడని దైవజనుడు తేటగా చెప్పాడు. వీళ్ళరా, చాలామంది ఇంకనూ ఈ మాటను విశ్వసించకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రైస్తవుల్లో ఉన్నారు, క్రైస్తవేతరులోనూ ఉన్నారు. ఓ రోజున అది 1933 సంవత్సరం, డోరతీ థామస్ అనే ఒక స్త్రీ హిట్లర్తో ఒక 50 నిమిషాలు సంభాషణ చేసిన తర్వాత ఆమె ఒక పుస్తకం రాస్తూ, ఆ పుస్తకంలో అన్నదంట, ఎప్పటికీ హిట్లరు జర్మనీకి నియంత కాలేడు, జర్మనీ నాయకుడు కాలేడు అని రాసిందంట. ఆమె రాసిన మాట, ఆ హిట్లర్లో నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు, ఏమి కనపడలేదు నాకు, అందువలన హిట్లర్ ఎప్పటికీ కాలేడు నాయకుడు అని చెప్పి ఆమె రాసింది. అది నిజమేనా? 33లో ఆమె రాసింది. కానీ మనం గమనిస్తున్నాం, అటు తర్వాత కాలంలో హిట్లర్ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఒక నియంత అయిపోయాడు. సో నియంత ఏ విధంగా దేశాన్ని, ప్రపంచంలో ఆయన శాసించాడో మనకు తెలుసు. అంటే వీళ్ళ అంచనాలు తారుమారయ్యాయి అనే దానికి ఒక నిదర్శనం. ఆ మధ్యకాలంలో అమెరికాలో రైల్ ట్రాక్ ఒకటి కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఒక అతను అన్నాడట, ఈ ట్రాక్ మంచుకి, ఈ ట్రాక్ మీద రైలు పరిగెత్తడం సాధ్యం కాదు, చాలా ఇబ్బందులు అవుతుంది. ఒకవేళ పరుగెత్తడం ప్రారంభిస్తే ఈ మంచుతో ఈ ట్రాక్ నడిపించబడటం కష్టమవుతుంది. తద్వారా ఒకవేళ స్టార్ట్ అయ్యి ఇంజిన్ స్టార్ట్ అయ్యి ట్రైన్ పోయినా దాన్ని ఆపటం సాధ్యం కాదా అని అన్నారు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మన దేశంలో కంటే కూడా ఇతర దేశాలను మంచు విపరీతంగా కురుస్తుంది. రోడ్లు కానీ ఏది కూడా కనబడదు, చివరికి ఇల్లులు కూడా కనబడుకున్నంత రీతిలో మంచు కురుస్తూ ఉంటుంది కదా. అయినా ట్రైన్స్ వెళ్ళటం లేదా? బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఆ మంచును ఛేదించుకుంటూ వెళ్తున్నటువంటి ట్రైన్స్ కూడా మనం చూడగలుగుతున్నాం. వీళ్ళరా, వీరి అంచనాలు తారుమారయ్యాయి. కానీ దేవుని యొక్క రాకను గురించి కూడా అనేకులకి ఈ విధమైనటువంటి అంచనాలు తారుమారవుతున్నాయే అని అనుకుంటూ కొనసాగే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక అతను ఉండేవాడు, చాలా కాలం క్రితం, దరిదాపు ఒక 15-20 సంవత్సరాల క్రితం ఆయన్ని గురించి నేను విన్నా. ఆయన డైరెక్ట్గా నాతో మాట్లాడలేదు, కానీ అతను అన్నమాట ఏమనంటే, ఆయన కూడా ఒక నామకార్థమైన క్రైస్తవుడే. ఆయన అన్నేవాడట, వారి యొక్క కోడలు చెప్పింది నాతో ఆ మాట. మా మామగారు తరచుగా ఈ మాట అనేవాళ్ళు అండి. ఏమిటంటే, ఆయన వచ్చింది లేదు, నేను సచ్చింది లేదు అని అంటే ఆయన రావట్లేదు, నేను ఇంకా చావలేదు అన్నట్టుగా. రెగ్యులర్గా గమనించాలి. నిశ్చయముగా దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, వారు విశ్వాసముతో దూరము నుండి ఆ పునాదులు గల పట్టణమును చూచి వారు విశ్వాసంతో దానికి నమస్కరించి
విశ్వాసంతో తమ యాత్రను ముగించుకున్నారు అని రాబడి. నిత్యముగా మన పితరులు ఎంతోమంది తమ తమ జీవితాల్లో ఆయన వస్తాడు అంటూనే విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకుంటూ విశ్వాస జీవితాన్ని జీవించి తమ ప్రాణాలను ముగించుకున్నారు. తమ జీవితాన్ని, లోకాన్ని ఈ భూమి మీద విడిచిపెట్టి ప్రభు యొక్క నడిపింపులోకి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలుగా శేషించిన మనం కూడా విశ్వాసంతో ఒప్పుకోలు చేస్తూ, నిజమే నువ్వు వస్తావు ప్రభువా, నీ రాకళ్ళు మేము నిన్ను చూస్తాం, ఈ యొక్క శరీరాన్ని విడిస్తే నీతో పాటు మేము వస్తాం, ఒకవేళ ఈ శరీరాన్ని విడవకపోతే నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొంటాం. ఈ విశ్వాసం, ఈ నిరీక్షణ మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. ఈ యొక్క నిరీక్షణ, విశ్వాసం మనలో మన ఇష్టానుసారంగా పరిస్థితులను బట్టి మనం మార్చుకోకూడదు. మన అంచనాలు మనకై మనం ఒక అంచనా వేసుకొని ఇదే కరెక్ట్ అన్నట్లుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యం భూమి ఆకాశం గతించిన పొలైన గతించింది కనుక విశ్వాసంతో ప్రభు మాట మీద మనం నమ్మకం ఉంచి ఆయన రాకడికి, రాజ్యానికి మనం సిద్ధపడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ కాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కును బట్టి, సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం. నిజమే ప్రభువా, మనుషులకి ఆలోచనలు, తలంపులు, వారి అంచనాలు తారుమారవచ్చు, కానీ మీరు చెప్పినటువంటి మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తారుమారు కాదు. నిత్యముగా అయ్యా, ఈ యొక్క భూమి మీదకి మీరు మళ్ళా రాబోతున్నారు. ఎప్పుడు వస్తారో మాకు తెలియదు, కానీ నిత్యంగా మీరు వస్తారు. ఒకవేళ మీరు రాక ఆలస్యమైతే మేము ఇదే విశ్వాసము, ఇదే ఒప్పుకోలు, ఇదే తీర్మానం, ఇదే లక్ష్యముతో మా ఆత్మీయ యాత్రను మేము ఈ భూమి మీద అయ్యా విశ్వాసమును కాపాడుకున్నాను అన్నటువంటి మీ దాసుడు పౌలు గారి ద్వారా మేము నేర్చుకున్న మాటల ప్రకారం మా జీవితంలో మేము విశ్వాసాన్ని కాపాడుకుంటూనే నిరీక్షణతో మా యొక్క ప్రాణాన్ని ఈ లోకంలో అయ్యా మీరు మమ్మల్ని తీసుకుని వెళ్తున్న గడియలో మేము మీకు అప్పగించుకొని అయ్యా ముందుకు సాగుట్టుకు సాగించండి. ఒకవేళ మీరు వచ్చే సమయంలో మేము బ్రతికి ఉంటే, అయ్యా మేము సజీవులుగా ఉంటే, ముఖాముఖిగా రెప్పపాటులో మేము రూపాంతరం చెంది మిమ్మల్ని ఎదుర్కొంటామని మీ లేఖనాలు మాకు ధైర్యాన్ని ఇచ్చాయి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఈ విషయాలు మేము చూస్తున్నాం. ఈ ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరుతో ప్రభు పరలోకం నుండి దిగి వస్తాడని దశలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మేము చదవగలుగుతున్నాం. ఈ విధంగా ఈ మాటలన్నీ మేము మా మనసులో ఉంచుకొని విశ్వాసాన్ని కాపాడుకుంటూ మేము ఆయన నిద్రించినా, మేము బ్రతికే ఉన్నా మీ యొక్క నాయన రాకడిని గుర్చిన నిరీక్షణ ఎట్టి పరిస్థితుల్లో కోల్పోక విశ్వాసమునకు కర్తవ్య దాన్ని కొనసాగించు మీ వైపు మేము చూస్తూ ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, దీవించండి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవించుంటే మీ హస్తం వారిని తాకునుగాక. వారికి ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం నుంచి విడుదల మీరు కలుగు చేయండి. స్వస్థతను, క్షేమమును, ఆరోగ్యమును కలుగు చేస్తూ నీ ఘనమైన నామం మాయం తెచ్చుకోమని ఆస్వాదించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు అక్కడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. లోకులు రకరకాలైనటువంటి అంచనాలు ఒకవేళ వాళ్ళు వేసుకొని వాళ్ళ అంచనాలు తారుమారైనా మన అంచనా తారుమారు కాకూడదు. ఎందుకంటే మన ప్రభువు చెప్పింది ఆయన తప్పక చేస్తాడు, చెప్పి ఆయన చేయక మానడు. కనుక విశ్వాసంతో ధైర్యంగా ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఆయన రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొంటాం. అటువంటి విశ్వాసమును, అటువంటి భక్తిని, నీతిని మనం కాపాడుకుంటూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. కృప మనకు తోడుగా ఉండేది. ఆమేన్. హల్లెలూయా.